నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్న రాష్ట్ర మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి. మర్రిపూడిలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ చెక్కులు పంపిణీ. సీఎం చంద్రబాబు నాయుడు రైతుల పక్షపాతి అని ప్రశంసించిన పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య. అన్నదాత సుఖీభవ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. రాష్ట్రంలోని మాలలంతా 5 ఏళ్లు ఐక్యంగా పనిచేస్తే ఉత్తమ ఫలితాలు సాధించగలమన్న కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం. అంబేద్కర్ భవన్లో మాలల ఆత్మీయ వనభోజన కార్యక్రమం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కొండపి నియోజకవర్గం మర్రిపూడిలో కలెక్టర్ రాజాబాబు, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యతో కలిసి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద రైతులకు 2వ విడత ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమంలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. కార్యక్రమానికి ప్రత్యేక ఉప కలెక్టర్ కళావతి అధ్యక్షత వహించారు. ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా సూపర్ 6 పథకాల్లోని అన్నదాత సుఖీభవ పథకాన్ని అక్షరాల అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకు అదనంగా 3 విడతల్లో 15,000 రూపాయలు కలిపి ప్రతి రైతు ఖాతాలో 20,000 రూపాయలు జమ చేయడం జరుగుతుందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రంలో 46.86 లక్షల మంది రైతులకు 2 విడతల్లో 6,310 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చడం జరిగిందన్నారు. జిల్లాలో 2.65 లక్షలకు పైగా రైతులకు 2 విడతల్లో 360 కోట్ల రూపాయలు జమ చేసినట్లు మంత్రి స్వామి తెలిపారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లో కూడా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందన్నారు. మర్రిపూడిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించడం జరిగిందన్నారు. పృథలగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని ప్రత్యేక జీవో ద్వారా ప్రత్యేక హోదా కల్పించినట్లు చెప్పారు. సాంప్రదాయ పంటలపై ఆధారపడకుండా మార్కెటింగ్ సదుపాయం ఉండే అధిక ధరలు వచ్చే పంటల వైపు రైతులు దృష్టి సారించాలని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు తెలిపారు. సాగు ఖర్చులు తగ్గించుకొని అధిక దిగుబడులు సాధించి ఆదాయం పొందాలన్నారు. భూమి స్వభావం తెలుసుకొని పంటలు వేయడంతో పాటు ఎరువుల వాడకం అలవాటు చేసుకోవాలన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అన్నారు. రాష్ట్రంలో లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని నిలుపుదల చేయకుండా అమలు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రం యొక్క రూపురేఖలు మార్చే చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రానికి అనేక పెట్టుబడులు వస్తున్నాయని, దీంతో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కార్యక్రమంలో కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు, ఎంపీపీ వెంకటరెడ్డి, ఏఎంసీ చైర్మన్ తిరుపతమ్మ, మాజీ ఎంపీపీ శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు గొట్టిపాటి రామయ్య చౌదరి, నియోజకవర్గ మండల వ్యవసాయాధికారులు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు శ్రీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. పిఎం కిసాన్ కు సంబంధించినటువంటి 2వ విడత నగదు చెక్కు మన కొండేపి నియోజకవర్గానికి సంబంధించిన 6 మండలాలు కలిపి, అలాగే మార్టైమ్ బోర్డు చైర్మన్ గారు గౌరవనీయులు శ్రీ దామచర్ల సత్య గారి ద్వారా, మరి అట్లాగనే గౌరవనీయులు ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు పెద్దల మీదుగా మరి రైతు సోదరులకు ఈ యొక్క చెక్కును అందిస్తున్నారు. చాలా శుభపరిణామం. ఇది ఒక పండుగ వాతావరణం. మరి 2వ విడత, మరి మొదటి విడత ఆగస్టు 2వ తారీఖు ఈ మన జిల్లాలో అయితే 2,68,120 మంది రైతులకి 180 కోట్ల రూపాయలు మనం జమ చేస్తున్నాం. 2 విడతలు కలిపి 361 కోట్ల రూపాయలు మనం జమ చేస్తున్నాం. మన కొండేపి వర్గంలో 36,808 మంది రైతులకి 24,70 లక్షల ఈరోజు జమ చేస్తున్నాం. అదేవిధంగా 2 విడతలు కలిపి 49 కోట్ల రూపాయలు మనందరి అకౌంట్లో కూడా ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. మర్రిపూడి మండలంలో 7,920 మందికి 5,30 లక్షల రూపాయలు ఎక్కడ మొత్తం ఇప్పటికి 10.7 కోట్ల రూపాయలు, 10,70 లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది. డ్రోన్ గురించి చెప్పాడు. ఎందుకంటే మీ అందరూ చూసి మీ ఊరు అంటే పొలంలోనే ఎక్కువసేపు ఉంటాడు. మామూలుగా ముందు దొరకలు ఎంత కష్టమో డ్రోన్ ద్వారా ఎంత సులభమో ఆ డ్రోన్ ద్వారా మనం వ్యవసాయంలో చేసుకుంటాం. మీకు నేను చెప్తున్నాను, డిఆర్డిఏ వెలుగు ద్వారా, అగ్రికల్చర్ ద్వారా మనము ఎంతమందికి ఈరోజు మండలానికి 2 డ్రోన్స్ ఇస్తున్నాం. రేపు కూడా ఎన్ని కావాలన్నా భవిష్యత్తులో ఇచ్చే విధంగా ముందుకెళ్తున్నాం.
ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు ఎన్నికల సందర్భంగా ఏదైతే సూపర్ 6 పథకాలు మనం ప్రతి ఇల్లు తిరిగి ప్రతి ఒక్క ఓటర్ని అడిగి ఆ రోజు మన ఎన్నికల్లో ఏదైతే చెప్పామో అవన్నీ ఇచ్చిన గడువు కంటే ముందుగా నెరవేర్చిన వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. సాధారణంగా రాజకీయాల్లో అనేక మంది అనేక పదవులు ఆశిస్తూ ఉంటారు. ఎవ్వరికి రాని అదృష్టం మన మంత్రివర్గ స్వామి గారికి. రాజకీయాల్లో ఎన్ని ఫేజెస్ ఆఫ్ లైఫ్ ఉంటుందో అన్ని లైఫ్లు ఒక ఇన్ఛార్జిగా, దాని తర్వాత గెలిచిన తర్వాత ఒక ఎమ్మెల్యేగా, ఓడిపోయిన అపోజిషన్లో ఎమ్మెల్యేగా, మళ్ళీ గెలిచిన తర్వాత మంత్రి, రాజకీయాల్లో అన్ని ఫేజెస్ ఆఫ్ లైఫ్ చూసిన ఒక గొప్ప అదృష్టవంతుడు మన మంత్రి స్వామి గారిని కూడా తెలియజేసుకుంటా. ఆయన ఈరోజు ఇంత సక్సెస్ పొందాడంటే మీరు ఆయన నమ్మి ఇంతమంది ఆయన వెనకాల ఉన్నందుకు, అలాగే మీకు సేవ చేసే అదృష్టం కూడా కలిగించినందుకు కూడా మరొకసారి మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన నియోజకవర్గం ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి రైతులకి అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనకి టోటల్గా ప్రకాశం జిల్లా మొత్తం సుమారు 180 కోట్లు ఈ 2వ విడత కింద రిలీజ్ అవుతున్నాయి. ఈ కొట్టేరు నియోజకవర్గానికి 24 కోట్లు ఈరోజు మనకి మన ఖాతాలో పట్టడం జరుగుతుంది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు. రైతులని అన్ని విధాలుగా ఆదుకోవాలని, అటు పిఎం కిసాన్, తర్వాత మన ఆంధ్ర రాష్ట్రం యొక్క అన్నదాత సుఖీభవ ఈ 2 కలుపుని మనకి టోటల్గా ఒక ఇయర్లో 20,000 రూపాయలు భూముల ప్రతి రైతుకి జరుగుతుంది. మన ప్రకాశంలో 2,65,000 మంది రైతుల్ని ఈ కింద అర్హులుగా చేర్చడం జరిగింది. వాళ్ళందరి ఖాతాలో కూడా ఈ డబ్బులు పడుతున్నాయి. అయితే అగ్రికల్చర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల పక్షపాతి అని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య అన్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కొప్పోల్లో నిర్వహించిన ఒంగోలు నియోజకవర్గ స్థాయి 2వ విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి కొత్తపట్నం మండల వ్యవసాయ అధికారి కె రమేష్ బాబు అధ్యక్షత వహించారు. 2019 సంవత్సరం నుండి 2024 వరకు రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేస్తుంటే ప్రతిపక్షం విమర్శలు చేస్తుందని డాక్టర్ సీతారామయ్య అన్నారు. ప్రతిపక్షాల అసత్య ఆరోపణలు ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 14,000 ఇస్తుంటే మరోవైపు కేంద్ర ప్రభుత్వం 6,000 ఆర్థిక సహాయం ఈ పథకం ద్వారా అందిస్తుందని తెలిపారు. వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. అన్నదాత సుఖీభవ 2వ విడత మన గవర్నమెంట్ ఈరోజు అనౌన్స్ చేసి ఈరోజు మొదలుపెట్టినందుకు చాలా నిజంగా శుభదినం మీ అందరికీ కూడా. ఫస్ట్ గత 2019 నుంచి 24 వరకు ఎటువంటి ఆర్థికంగా ఎలా చితికిపోయిందో తెలుసు మీకు అందరికీ రాష్ట్రం. అలాగే రాజకాలు ఇట్లా జరుగుతున్నట్టు ఆ ప్రభుత్వంలో మళ్ళా తిరిగి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు, సూపర్ 6 పథకాలు ఎన్నో తీసుకొచ్చి అందులో ఈ అన్నదాత సుఖీభవ పథకం కూడా పెట్టి చాలా వరకు అంటే కరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారంగా మనకి అన్ని పథకాలు సరి చేసుకొని ఇస్తున్నందుకు నిజంగా ఈరోజు చాలా మంచి రోజు. సూపర్ 6 పథకాలు ఇంత చక్కగా చేస్తున్నా కూడా అవతల ప్రతిపక్షాలు ఇంకా విమర్శిస్తూనే ఉన్నాయి. స్త్రీశక్తి పథకం కానీ, అట్లాగే అన్నదాత సుఖీభవ పథకం కానీ, అట్లానే మన ఈ తల్లికి వందనం కానీ, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వడం, ఇట్లా సూపర్ 6 పథకాలు అన్నీ కూడా చక్కగా చేసుకుంటూ ఉంటుంటే అవతల ప్రతిపక్షాలు ఏదో అరకొరగా చేస్తున్నాయని చెప్పి ఈ సోషల్ మీడియాలో ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. ఇవన్నీ మనం ఖండించాలా. ఎందుకంటే ఇంత ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా ఒక్కొక్క ఇటుగా పేర్చుకుంటూ గవర్నమెంటు చక్కగా నడుపుకుంటూ
మన ఆర్థిక ఇబ్బందుల్ని తొలగించుకొని మనం ఒక్కొక్క పథకాన్ని ఈరోజు ఆయన అమలుపరుచుకుంటూ వస్తుంటే ఇంకా వాళ్ళు సోషల్ మీడియాలో ఇటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు మనం ఖండించకుండా ఉండకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అందువలన ఇప్పుడు ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద సంవత్సరానికి 20,000 రూపాయలు అనౌన్స్ చేసి అలాగే 2వ విడతలో మన 7,000 రూపాయలు ఇప్పుడు ఇస్తున్నందుకు నిజంగా గవర్నమెంట్ని మనం నిజంగా అభినందించాలి. పీడీసీసీ చైర్మన్ పర్యావరణానికి హితంగా ఉండే పంటలను రైతులు పండించాలని ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న కోరారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి ఏడాది రైతులకు 20,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నారని అన్నారు. ఒంగోలు నియోజకవర్గ పరిధిలో 9,260 మంది లబ్ధిదారులకు 6 కోట్ల రూపాయలకు పైగా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ 2వ విడత నిధుల మంజూరు గురించి అవగాహన కార్యక్రమం, అలాగే సీఎం గారు అక్కడ లాంచ్ చేస్తున్నది మీరు లైవ్ టెలికాస్ట్ చేయడానికి ఉద్దేశించబడింది. ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కింద ప్రతి రైతు కుటుంబానికి ఒక సంవత్సరానికి 20,000 ఇన్పుట్ కాస్ట్, అంటే మీరు వ్యవసాయానికి కావాల్సినటువంటి పెట్టుబడి ఆదాయాన్ని ప్రభుత్వమే సమకూర్చి ఇస్తుంది. దాని ద్వారా అంటే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు పెట్టుబడి అనేది ప్రభుత్వం ద్వారా వస్తే రైతులు ఇలా అప్పులు చేసి లేదా ఎక్కువ మొత్తాల్లో వడ్డీలకు తీసుకొని ఒకవేళ పంట నష్టం వస్తే దానికి సంబంధించి తిరిగి కట్టలేక ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉండకూడదు. ప్రభుత్వం తరపు నుంచి ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది, ఇన్పుట్ కాస్ట్ అనేటువంటిది ఇవ్వాలి, అగ్రికల్చర్కి ఒక సపోర్ట్ అనేది ఇవ్వాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేయబడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి తక్కువ, ఆర్భాటం ఎక్కువ అని మండిపడ్డారు. రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలందరూ అండగా ఉండాలని కోరారు. సమావేశంలో మాజీ ఏఎంసీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, ఒంగోలు తహసీల్దార్ మధుసూదన్, టీడీపీ నాయకులు భాస్కర్, మునీంద్రతో పాటు వ్యవసాయ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కడప జిల్లా కమలాపురం నుండి సీఎం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అతిథులు వీక్షించారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. రైతు పక్షపాతి మన ప్రభుత్వం, మీరు కూడా అర్థం చేసుకొని అందరికీ తెలియపరిచి మన గవర్నమెంట్ ఏం చేస్తుంది అనే విధంగా. అదేవిధంగా ఇంకో విషయం, ఈరోజు బర్లీ పొగాకు నిషేధించారు, మంచిదే, ఎందుకంటే రేట్లు లేవు. అదేవిధంగా మన రైతులు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక సంవత్సరం బాగా ఒక పంటకి లాభం వచ్చిందంటే 2వ సంవత్సరం వేలం వెర్రిగా అదే పనిగా ఇప్పుడు 20,000 ఉన్న కౌలు 30,000, 35,000, 40,000 పెట్టి పొలం తీసుకోవటము. అదేవిధంగా టొబాకో బ్యాన్కి కూడా 1,50,000, 2 లక్షలు, 2.5 లక్షలు కౌలు పెంచడము విపరీతంగా వేయటము. ఈ డీలర్లు అందరూ ఏం చేస్తారంటే 2వ సంవత్సరము పోతేస్తారు. ఇది 2వ విడతగా దాదాపు 10,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం 6,000 తోటి కలుపుకొని 10,000 కోట్లని ఈ రాష్ట్రంలో 46 లక్షల రైతులకి ఇవ్వటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇదే కాకుండా రైతాంగానికి గతంలో కూడా మీ అందరికీ తెలుసు, రైతు రథం పేరుతోటి పెద్ద ఎత్తున లక్షలాది ట్రాక్టర్లు పంపిణీ చేయటం జరిగింది. అట్లాగే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇజ్రాయెల్ టెక్నాలజీ తోటి డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చి మన రాష్ట్రంలో ప్రవేశపెట్టి ఎస్సీ ఎస్టీ రైతులకి గతంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు విడుదల సందర్భంగా మర్రిపూడిలో రైతులు భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో రాష్ట్ర మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ పాల్గొన్నారు. రైతులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, దామచర్ల సత్యకు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున పూలు జల్లుతో ఆహ్వానం పలికారు. గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తూ మంత్రి స్వామి, దామచర్ల సత్య స్వయంగా ట్రాక్టర్ నడిపారు. వచ్చా
లక్ష్యాలను సాధించాలనుకున్న కళ యుక్త వయసులోనే సాధించగలరని వెలుగు డిఆర్డీఏ పీడీ నారాయణ అన్నారు. వెలుగు శిక్షణ కేంద్రంలో DDU GKY సీడాప్ ఆధ్వర్యంలో జిల్లాలోని గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ విభాగాల్లో నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతీ యువకులకు 3 నెలల పాటు నైపుణ్య శిక్షణ ఇవ్వటం జరుగుతుందన్నారు. శిక్షణలో పాల్గొన్న యువతీ యువకులతో పీడీ వారి జీవితంలో సాధించాలనుకున్న లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో యువత ఉన్నత స్థితిని పొందేందుకు నైపుణ్య శిక్షణ ఎంతగానో తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. పేద వర్గాలు విజయాన్ని చేకూర్చుకోవడానికి ఇది ఒక వేదికగా నిలుస్తుందన్నారు. శిక్షణ పొందుతూ ప్లేస్మెంట్ సాధించిన ప్రతి ఒక్కరికి పీడీ అభినందనలు తెలిపారు. మంచి సంస్థల్లో ప్లేస్మెంట్స్ వచ్చేలా సిబ్బంది దృష్టి సారించాలని సూచించారు. యువతి యువకులకు డ్రెస్ మెటీరియల్తో కూడిన కిట్లను అందించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దాని శాలరీ ఎంత సార్? 16 చెప్పారు. అకామిడేషన్ మొత్తం మనదే అని చెప్పారు సార్. ఫుడ్ అండ్ అకామిడేషన్ నుంచి 18 వరకు ఉంది. I train your call center executive through DRDA Skill College Ongol TTDC. My father name is Mastan Ali Garu. He is machine worker. My mother name is Mastan Ali Garu. She is housewife. My hobbies are listening to music and cooking. My short-term goal is to get a good job. Long-term goal is police. Thank you, sir. Thank you to all. ఒంగోలులోని టీటీడీసీలో అదేవిధంగా రిమైనింగ్ ఒక 2 ఇన్స్టిట్యూషన్స్లో కంప్యూటర్స్, ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, లెదర్ యాక్టివిటీస్, సో ఇవన్నీ మన జిల్లాలో చాలా యాక్టివ్గా జరుగుతున్నాయి. సో ఇప్పటి వరకు మీతో మాట్లాడిన సుమారు ఒక 13 మంది స్టూడెంట్స్తో డిస్కస్ చేశారు. సో అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అయితే నేను అర్థం చేసుకుంది ఏంటంటే ఇప్పటి వరకు ఉన్న ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో సో ఎక్సలెంట్గా వాళ్ళ మేనేజ్మెంట్ అదేవిధంగా టీచర్స్ ఎవరైతే ఉన్నారో మీకు మంచి ఓరియంటేషన్ అదేవిధంగా మీకు ట్రైనింగ్ సపోర్ట్ బాగా ఇస్తున్నారు. అదేవిధంగా అకామిడేషన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఏమీ లేవని అనుకుంటున్నారు. సో ఎందుకంటే ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళు సక్సెస్ అవడానికి ఉన్న ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అదేవిధంగా బ్రిడ్జ్ వచ్చేసి మన DDU GKY అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. సో ఇక్కడ వరకు వచ్చారంటే చాలా మంది ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేశారు. ట్రైనింగ్ కంప్లీట్ చేసి ప్లేస్మెంట్స్కి ఎవరైతే వెళ్ళబోతున్నారో వాళ్ళందరికీ సో ఇన్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తున్నా. అందరూ ఒకసారి క్లాప్స్. బెయిన్ స్ట్రోక్ వచ్చిన 4 గంటల్లోపు వైద్యులను సంప్రదిస్తే పూర్తిగా తగ్గించడానికి అవకాశం ఉంటుందని GGH సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు తెలిపారు. ఒంగోలు GGHలో బ్రెయిన్ స్ట్రోక్పై అవగాహన సదస్సు నిర్వహించారు. బ్రెయిన్ స్ట్రోక్ అనేది రక్తనాళాల్లో ఉన్న సమస్య ద్వారా వస్తుందన్నారు. ప్రధానంగా తలనొప్పి, కాలు తిమ్మిర్లు, చేతి నరాలు వణకటం ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చని తెలిపారు. GGHలో న్యూరాలజీ విభాగం వీటిపై విశేష కృషి చేస్తుందని తెలిపారు. తలకు గాయాలై వచ్చిన వారికి MRI స్కాన్ ద్వారా వ్యాధులు నిర్ధారించి బ్రెయిన్లోని రక్తాన్ని బయటకు తీసివేయడం జరుగుతుందన్నారు. జిల్లా వాసులు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వెంటనే అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అశోక్ కుమార్, న్యూరాలజీ HOD డాక్టర్ నటరాజ్, డాక్టర్ హరీష్, డాక్టర్ పద్మలత, డాక్టర్ ప్రభాకర్, మెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు. Followed by Sharat Chandra sir will talk. Almost everyone it's possible. And regarding deaths due to stroke, the number of stroke cases every day of death worldwide, and second most common cause of death in India is from onset of stroke among the students. And come to Bangalore, 2.1 hypoxia and eventually necrosis. It may be due to accretion of blood vessel, it's called heart disease, and physical inactivity, and binge drinking. Stroke expertise, and the earlier treatment is initiated, the better outcome. Due to weakness of arm and leg and eyes, have a sudden blurred vision, transient occlusion. 1.9 million neurons die. So quick action and knowing the signs of stroke can save. And here it is salvageable tissue that it is at risk of factor, and the blue area is the penumbra, that is salvageable tissue. Around 20 to 44 is
have increased by 32% in the recent. The neurologist will go for the main treatment option for any parenchyma cell. There will be sodium, potassium, ATPase. This is the venous stroke. This is the superior sagittal sinus. Normally not. How many days after you are giving this particular thrombolysis? And the answer is 5 days. So 5 days we have lost everything. 5 days we have lost it. So I called the neurology department at the time. What exactly you want from my side to initiate the therapy in the first hour? They said we want 8-bedded ICU with all ventilators, everything. So for the first time, probably after 20 years, because they have been requesting the successor superintendents and all that. So I thought we should make a beginning. So 8-bedded ICU was given at the neurology department. And I instructed the general medicine department, once the case arrives at the casualty, it should straight away. I requested the neurology department to see that particular case within 1 hour. స్ట్రోక్ డే సెలబ్రేట్ చేస్తున్నారు న్యూరాలజీ డిపార్ట్మెంట్, న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ వాళ్ళు. దీనిపైన పేషెంట్లకు అవేర్నెస్ కలగజేయాలనేది మా ఉద్దేశము. అసలు స్ట్రోక్ అంటే ఏంటి, రక్తనాళాలు బ్రెయిన్లో గడ్డగట్టడం కానీ చిట్లిపోవడం కానీ ఈ రెండు వల్ల వస్తుంది. రక్త ప్రసరణ, ఆక్సిజన్ బ్లడ్ సెల్స్కు, బ్రెయిన్లో సెల్స్కు ఆగిపోవడం వల్ల ఇది జరుగుతూ ఉంటుంది. ఇది కొన్ని లక్షల మంది భారతదేశం యావత్తులో కొన్ని లక్షల మంది సంవత్సరానికి ప్రాణాలు కోల్పోతున్నారు. వీటిలో భాగంగా మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేసి కరెక్ట్ ప్రాబ్లమ్స్ ట్యాకిల్ చేసి, అండ్ ఆ గోల్డెన్ అవర్ అని ఒక అవర్ ఉంటుంది, ఆ పీరియడ్లో మనం అప్రోచ్ చేసి పేషెంట్ తీసుకొని వైద్యం ఇచ్చినట్లయితే అందరూ బాగుంటుంది. ఇది ముందరగా తలకాయ నొప్పి రావడం కానీ, 1 hour సైడు వీక్నెస్ ఉండడం కానీ, మాట సరిగా రాకపోవడం కానీ ఇవి స్పష్టంగా తెలుస్తుంటాయి. అంటే అప్పుడే ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి పోయి పని చేసుకోవాలి. వచ్చిన తర్వాత సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ రకరకాల పరీక్షలు చేసి వాళ్ళు చేసుకొని మనం వైద్యం అందించి చాలామంది పేషెంట్లను ఆపరేషన్ ద్వారా నయం చేయొచ్చు. దీనికి న్యూరాలజీ డిపార్ట్మెంట్, న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ వాళ్ళ కృషి చేస్తుంది. మన ఇండియాలో చాలా ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే చాలామందికి అవగాహన లేకపోవడం, సరైన టైంలో రాకపోవడం, అదేదో నిధుల్లో పట్టేసింది అనుకోవడము, కాలు తిమ్మిరి అనుకోవడము, దానివల్ల చాలా నష్టం జరిగిన తర్వాత వస్తుంటారు. బ్రెయిన్ స్ట్రోక్ అంటే బ్రెయిన్కి రక్తం సరఫరా కాకపోవడం ఒకటి, రక్తనాళాలు బ్రేక్ అవ్వడం. సో ఇది చాలామందికి తెలియదు, చిన్న అనుకుని వదిలేస్తుంటారు. ఆ రక్తం గడ్డగట్టిన దాన్ని కరిగించేదానికి మందులు ఉన్నాయి అన్నమాట. 4 గంటల లోపల వచ్చామంటే వాళ్ళని కరిగించే మందులు ఉన్నాయి మనకు, క్లియర్ అయిపోయి మామూలు సైజుకి రావచ్చు. ఎక్కువగా ఇది ఏంటంటే 50 ఏళ్ళ వయసు వరకు వస్తుందన్నమాట. సో 50 ఏళ్ళ వయసులో అంటే కుటుంబ యజమాని అయి ఉండొచ్చు, వాళ్ళు మంచంలో పడిపోయి చనిపోతే కుటుంబం అంతా రోడ్డు మీద పడుతుంది. కాబట్టి ఈ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు సార్ చెప్పారు ఇంతకుముందు, కాలు చేతి తిమ్మిరి రావడము, సచ్చిపడ్డము, చూపు మందగించడము, బ్యాలెన్స్ లేకుండా ఇట్లాంటివన్నీ వచ్చిన వెంటనే 4 గంటల లోపల కానీ రాగలిగితే హాస్పిటల్కి రక్తం గడ్డగట్టిన దాన్ని స్కాన్లు చేసి కరిగిస్తే వాళ్ళు నార్మల్గా అయ్యే అవకాశం చాలా ఉంటుంది. ఝాన్సీ లక్ష్మీబాయి 197వ జయంతి కార్యక్రమాన్ని బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఝాన్సీ రాణి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్ర పోరాటంలో అలుపెరగని పోరాటం చేసిన గొప్ప యోధురాలని జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు అన్నారు. దేశం యొక్క స్వాతంత్రం కోసం తన బిడ్డను వీపుకు కట్టుకొని యుద్ధం చేసిన వీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయి అని కొనియాడారు. రాష్ట్ర నాయకులు నిడమానూరు కళ్యాణ్ చక్రవర్తి, కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అమరసింహ, ధనిశెట్టి రాము, కోటిరెడ్డి, బొద్దులూరి ఆంజనేయులు, శ్రీనివాసు, తిరుమల, శివకుమారి, సత్యవతి, ఆశారావు, శారద తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి మరొక పేరు మణికర్ణిక, వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు మణికర్ణిక. తర్వాత వారు ఝాన్సీ లక్ష్మీబాయిగా వారి పేరు మారడం జరిగింది. వారు బ్రిటిష్ వారి మీద పోరాటం చేస్తూ తన బిడ్డని వీపును కట్టుకొని యుద్ధం చేసినటువంటి వీరవనిత, దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి గొప్ప వనితగా ఝాన్సీ లక్ష్మీ గారికి చెప్పుకోవచ్చు. వారు ఈనాటి మహిళలకి, బాలికలకి ఒక ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పేసి. లక్షద్వీప్లో గృహ పట్టణ పథకాలపై అధ్యయన సందర్శన కార్యక్రమంలో భాగంగా గృహ పట్టణ వ్యవహారాల పార్లమెంటు కమిటీ పర్యటించింది. పార్లమెంటు కమిటీ చైర్మన్, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి కమిటీ సభ్యులతో కలిసి గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలకు సంబంధించిన పలు కేంద్ర పథకాల అమలుపై అధికారులతో సమీక్షించారు.
రాష్ట్రంలోని మాలలంతా 5 ఏళ్లు ఐక్యంగా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా మాల సేవా సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు అంబేద్కర్ భవన్లో జరిగిన మాలల ఆత్మీయ వనభోజన మహోత్సవంలో ఆయన మాట్లాడారు. దళితులంతా ఐక్యంగా ఉంటే పెద్ద ఫోర్స్ అవుతుందని, సామాజిక పరివర్తనలో మార్పు తీసుకురావడం ద్వారా అంబేద్కర్ కన్నా కలలు సాకారం అవుతాయన్నారు. మాజీ ఎంపీ హర్షకుమార్ గత వైసీపీ ప్రభుత్వ వైఖరిని తూర్పారబట్టారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీపీపీ పేరుతో 100కు 50 సీట్లు అమ్ముకున్నారంటూ ధ్వజమెత్తారు. ఫీజు రియంబర్స్మెంట్ కూడా తీసివేసిన విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విభాగానికి ఏమైందని ప్రశ్నించారు. వరుసగా దళితులపై దాడులు జరుగుతూ ఉంటే ఏం చేశారని నిలదీశారు. జాతి ఐక్యత భావితరాలను దృష్టిలో ఉంచుకొని జనవరి 30 నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు విశాఖలో 26 జిల్లాల మాలలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జై భీమ్ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన వనభోజన మహోత్సవంలో ఏపీ రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు దేవీప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు బి సుదర్శన్, హర్షప్రీతం దేవ్ కుమార్, మాల ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. యువకులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ ఏ పద్ధతిలో ఐక్యించాలి, యువకుల్లోకి అంబేద్కర్ని ఏ పద్ధతిలో తీసుకెళ్ళి, ఎందుకంటే ఏ ఎంప్లాయీ కూడా అంబేద్కర్ వాల్యూస్ 1, 2 కూడా చదువుకుంటుంది. బాగా చదువుకున్నటువంటి ప్రొఫెసర్లు కూడా ఎవరో కూడా చదివారనుకుంటున్నారు. అంటే అధ్యయనమైనటువంటిది కంప్లీట్గా చదువుకున్నటువంటి వాళ్ళలో పోయిన తర్వాత నామాల్లో ఉన్నటువంటి యువకుల్ని మనం ప్రేరేపించగలిగేటువంటి కష్టం వస్తుంది. అందుకని అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలు కాకపోవచ్చు, ఆయన యొక్క రచనల్ని ప్రజల్లోకి జనంలోకి ఎలా తీసుకెళ్ళాలి, వీళ్ళలో ఉన్నటువంటి ఈ యొక్క సాంఘిక చైతన్యాన్ని చంపే ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ నుండి, ఆర్ఎస్ఎస్ నుండి ఏ పద్ధతిలో మనం దూరం చేయాలి, ఇలాంటివన్నీ కూడా మనం తక్షణంగా చేపట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి అనేక గ్రూపులుగా చిరిగిపోయినటువంటి యువ నాయకత్వం, పాత వాళ్ళు కూడా సీనియర్స్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ మాలలో ఉన్నటువంటి ఈ చీలికలన్నింటినీ కూడా మనం తీసివేసేదానికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలి అని ప్రయత్నం మన కవులు, గాయకులు, కవులని నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది, ఎవరన్నా కవిత రాసేవాళ్ళు ఉంటే, పాటలు రాసేవాళ్ళు ఉంటే, ఎంతసేపటికి నాకు అన్యాయం జరిగింది, వాడి మీద తిరగబడదాం, వాడిని చీల్చేద్దాం అని ఒక రకమైన ఎమోషనల్ పాటలు ఉన్నాయి. తర్వాత అంబేద్కర్ లేకుంటే మనం ఏమైపోయేవాళ్ళము, దట్ మే బి ఫ్యాక్ట్. వాట్ ఆఫ్టర్ అంబేద్కర్, అంబేద్కర్ గారి తర్వాత మనం ఏం చేస్తున్నాం అనేది కూడా, ఏం చెయ్యాలి అంటే మనకు ఉద్బోధన చేసేటువంటి ఆ పాజిటివ్ మెసేజ్ ప్రతి వారికి తీసుకుని వెళ్ళాలి. సో ఇంకా మాకేదో రాజకీయంగా అనుభవించాల్సిన అవసరం లేదు, అన్నీ అయిపోయినాయి. సో కమ్యూనిటీని సెన్సిటైజ్ చేయడానికి నేనైతే మొన్న తెనాల్లో అత్యంత పాశవికంగా, దారుణంగా ప్రతి సెంటర్లోనూ ఒక షో చేసినట్టుగా దళితుల్ని కొడతా ప్రతి సెంటర్లో తిప్పితే 3 సీఏలు వాళ్ళ మీదకి ఎటువంటి యాక్షన్, ది యాక్షన్ మీన్స్ ది సెన్స్ ఆఫ్, అంటే గవర్నమెంట్ యాక్షన్ తీసుకోలేదు, పక్కనే ఉన్న హైకోర్టు కూడా యాక్షన్ తీసుకోలేదు. కానీ ఈరోజు పేపర్లో చూశాను, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇమీడియట్గా పోలీస్ ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకోమని ఎస్పీకి ఇచ్చిందని. కొంచెం మరి అది ఏం జరుగుతుందో అన్నది మనం చూడాలి. మొన్న కైకలూరులో వెళ్ళాను, టైం ఇచ్చాను, నెక్స్ట్ డే టైం అవ్వకముందే ప్రధానమంత్రి లొంగిపోయాడు. అట్లాగే కోరుకొండ దగ్గర మధురపూడి ఎయిర్పోర్ట్ పక్కన, రాజమండ్రి ఎయిర్పోర్ట్ పక్కన, అక్కడ దారుణంగా చెట్టు కొట్టే కరెంట్ స్తంభానికి వేసి కొడితే
చాలా పెద్ద బహిరంగ సభ చేసాం, అరెస్ట్ చేయించాం. జాతీయ రహదారిలో ప్రయాణించేటప్పుడు ఏదైనా ప్రమాదం సంభవించినా, ప్రయాణించే వాహనంలో సమస్యలు తలెత్తినా తక్షణం సహాయం పొందేందుకు రహదారుల వెంట SOS బాక్సులను ఏర్పాటు చేసింది. SOSకు ఒకే పూర్తి రూపం లేదు, కానీ సాధారణంగా ఇది అంతర్జాతీయ అత్యవసర సంకేతకంగా ఉపయోగింపబడుతుంది. దీనికి మా ప్రాణాలను రక్షించండి అనే పదబంధాలకు ప్రాతినిధ్యం వహించేలా ప్రజాదరణ పొందింది. అయినప్పటికీ ఇది ఒక నిర్దిష్ట పదానికి సంక్షిప్త రూపం కాదు, కేవలం సులభంగా గుర్తించగల మోర్స్ కోడ్ నమూనా. 16వ నంబర్ జాతీయ రహదారి పక్కన ప్రతి 500 మీటర్లకు ఒకటి చొప్పున SOS బాక్సులను ఏర్పాటు చేశారు. జిల్లాలో వెళ్లే 16వ జాతీయ రహదారిపై 120 వరకు ఏర్పాటు చేశారు. వాహనదారులు ప్రమాదాలకు గురైనప్పుడు, వాహనాలు బ్రేక్ డౌన్, ఇంధనం ఖాళీ అయినప్పుడు SOS బాక్సులను వినియోగించుకునే వెసులుబాటు ఉంది. వీటిని అత్యవసర వేళల్లో వినియోగించుకునేలా బటన్, మైక్, స్పీకర్, GPS అమర్చి ఉంటాయి. వీటి పనితీరు సాధారణ చరవాణి కన్నా వేగంగా, భిన్నంగా, శరవేగంగా ఉంటుంది. సేవల నిమిత్తం బటన్ నొక్కిన వెంటనే టోల్ ప్లాజా కంట్రోల్ రూమ్కు సమాచారం అందుతుంది. ఘటనకు సంబంధించిన వివరాలు పోలీస్, హైవే పెట్రోలింగ్ వాహనాలు, హైవే అంబులెన్స్, అగ్నిమాపక దళాలకు శరవేగంగా అందుతాయి. వీటిపై ప్రజలకు సరైన అవగాహన లేకపోవడంతో అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. ఫలితంగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతుంది. వీటి వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రంలోని ఎస్సీ యువతను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మాల కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్ వెల్లడించారు. ఒంగోలు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి నెల మొదటి, 3వ బుధవారాల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా యువతకు విరివిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ నెల 26వ తేదీ తొలి కార్యక్రమం ఒంగోలు కలెక్టరేట్లోని మీకోసం భవనంలో జరుగుతుందని తెలియజేశారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామితో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ యువతకి వ్యాపారవేత్తలుగా మారాలన్న ఆలోచన ఉన్నటువంటి సీరియస్ ఎస్సీ యువకుల కోసం ఎస్సీ కార్పొరేషన్ నుంచి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కార్పొరేషన్ తరఫున గౌరవ మంత్రివర్యులు శ్రీ బాలవీరాంజనేయ స్వామి గారి యొక్క సూచనలతోటి నిర్ణయించాం. ఈ నెల 26 బుధవారం రోజున ప్రకాశం జిల్లాలో జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. ప్రతి నెల మొదటి, 3వ బుధవారం ఈ కార్యక్రమం ప్రతి జిల్లాలో కూడా నిర్వహించాలి. ఎక్కడ కూడా మిస్ కాకుండా ఎస్సీ యువతని వ్యాపారవేత్తలుగా మలిచే దానికోసం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2047 కల్లా రాష్ట్రంలోని ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్త ఉండాలి అని ఏదైతే లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందో ఆ లక్ష్యానికి అనుగుణంగా ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకులు వ్యాపారం చేయాలన్న ఆలోచన ఉండి రకరకాల ఇబ్బందుల వల్ల, అడ్డంకుల వల్ల వ్యాపారం చేయలేక వెనకబడినటువంటి యువకులందరికీ కూడా ఏం చేస్తే ఏ విధమైనటువంటి విధానాలు ఫాలో అయితే బ్యాంకర్స్ని అప్రోచ్ అవ్వడం కానీ, డిపిఆర్ తయారు చేసుకోవడం కానీ, వ్యాపారం సంబంధించినటువంటి మెలకువలు, వ్యవస్థలో ఉన్నటువంటి అవకాశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అవకాశాలు, వీటన్నిటినీ కూడా ఆ రోజు ఆ కార్యక్రమాల ద్వారా మేము వివరించబోతా ఉన్నాం. బాల్యం నుండే క్రీడలపై ఆసక్తి, అయితే ఆట ఎంపికపై సందేహం. తండ్రి ప్రోత్సాహంతో ఆర్చరీ క్రీడలో ప్రవేశించి ఉపాధ్యాయుల సూచనలతో పట్టుదలతో నైపుణ్యాన్ని సాధించి తొలి ప్రయత్నంలోనే అండర్-14 ప్రకాశం జిల్లా ఆర్చరీ పోటీల్లో ప్రథమ స్థానం పొంది అల్లూరు జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా మొదటి ర్యాంకుతో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ నెల 19 నుండి 21వ తేదీ వరకు వారణాసిలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల్లో కూడా తన ప్రతిభా నైపుణ్యాలతో ప్రథమ స్థానం పొంది జాతీయ స్థాయిలో కూడా సత్తా చూపాలన్న కఠోర శిక్షణతో సిద్ధమవుతున్న 8వ తరగతి బాలిక మేఘవర్ష క్రీడా ప్రస్థానంపై డి న్యూస్ ప్రత్యేక కథనం.
ప్రకాశం జిల్లా ఒంగోలు కమ్మపాలెంకు చెందిన కాట్రగడ్డ సుధీర్ చక్రవర్తి విష్ణుప్రియ దంపతులకు కుమార్తె మేఘవర్ష. తండ్రి ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్, తల్లి బీసీ వెల్ఫేర్ స్కూల్లో టీచర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఒంగోలు డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో 8వ తరగతి చదువుతున్న తమ కుమార్తె మేఘవర్షకు విలువిద్య క్రీడపై ఆసక్తితో 72 డాట్స్ ఆర్చరీ అకాడమీలో చేర్పించారు. అకాడమీలోని క్రీడాకారుల స్ఫూర్తితో ఆర్చరీలోని రిజర్వ్ బౌ విభాగంలో మేఘవర్ష శిక్షణ ప్రారంభించింది. తండ్రి బహుమతిగా ఇచ్చిన బౌ బరువుతో ప్రారంభంలో కొంచెం ఇబ్బంది పడ్డానని, తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ గోపి నేర్పించిన టిప్స్తో వెనుతిరిగి చూసే అవకాశం రాలేదని మేఘవర్ష చెప్పారు. అదే సమయంలో జరిగిన అంతర్జాతీయ పారా ఒలింపిక్స్లో భారత్ తరపున ఆర్చరీ క్రీడలో ప్రాతినిధ్యం వహించిన శీతల్ ఇన్స్పిరేషన్గా నిలిచారని అన్నారు. తనకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం, మెళకువలను నేర్పిస్తున్న కోచ్ ఆశీస్సులతో జాతీయ స్థాయి పోటీలకు సిద్ధమైన ఒంగోలు ముద్దుబిడ్డ మేఘవర్ష కోరిక నెరవేరాలని ఆశిద్దాం. ఆల్ ద బెస్ట్ బంగారు తల్లి. నాకు ఈ ఆర్చరీ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే మా డాడీ ఇక్కడికి వచ్చి ఇంట్రడ్యూస్ చేసి నన్ను ఒక 2 రోజులు చూపించడం వల్ల నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. నేను పారా ఒలింపిక్ అయినా శీతల్ని చూసి నేను ఇన్స్పిరేషన్ అయ్యి ఇంకా ఆర్చరీ బాగా ఆడాలని అనుకున్నాను. అలాగే ఇక్కడ స్కూల్లో కూడా నన్ను బాగా సపోర్ట్ చేసి హెచ్ఎం గారు కూడా నన్ను త్వరగా, పీడీ గారు అందరూ బాగా సపోర్ట్ చేసి నన్ను ముందుకు నెట్టారు. మా గోపి సార్ కూడా నన్ను బాగా సపోర్ట్ చేసి ట్రైన్ చేసి నేను స్టేట్లో గోల్డ్ మెడల్ తెచ్చుకునేలా చేశారు. ఇంకా నేను బెటర్గా చేయాలనుకుంటున్నాను. హార్డ్గా అనిపించి తర్వాత నేర్చుకుంటూ నేను ఇంకా ముందుకెళ్ళాను. డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్కి సెలెక్ట్ అయ్యి స్టేట్లో గోల్డ్ మెడల్ కొట్టాను, ఫస్ట్ ర్యాంక్ వచ్చి. తర్వాత నేను చదువుతో పాటు ఈ గేమ్ ఆడాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని. నేను కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తా, నేను చాలా నమ్మకంగా ఉన్నాను కాబట్టి నాకు వచ్చిద్దని అనుకున్నాను, వచ్చింది. చాలా సంతోషంగా ఉంది అండ్ చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది. వారణాసి వెళ్తున్నాం. 19th నుంచి 21 దాకా మాకు జరుగుతున్నాయి. అక్కడ కూడా మెడల్ కొడతానని అనుకుంటున్నాను. నేను యాక్చువల్గా స్పోర్ట్స్లో పిల్లల్ని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో మా ఫిజికల్ డైరెక్టర్ని కన్సల్ట్ అయ్యాను. ఒకసారి కన్సల్ట్ అయితే తను ఏం చెప్పాడంటే ఇండివిజువల్ గేమ్ అయితే బాగా పెర్ఫామ్ చేయడానికి ఉంటుంది, నేమ్ కూడా బాగా వస్తుందని చెప్పాడు. సో నేను అప్పుడు గోపి 72 డాట్ ఆర్చరీ అకాడమీ గోపిని కన్సల్ట్ అవ్వడం జరిగింది. యాక్చువల్ గోపి కూడా మా స్టూడెంటే. సో కన్సల్ట్ అయిన తర్వాత తను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఆర్చరీలో ఎన్ని టైప్స్ ఆఫ్ బౌస్ ఉంటాయి, ఎలా ఉంటుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో మా పిల్లలకి నేను ఏం చెప్పాను అంటే, సో ఇనీషియల్గా మీరు వెళ్ళి ట్రైనింగ్ తీసుకోండి, మీకు నచ్చితేనే గేమ్ కంటిన్యూ చేయండి అని చెప్పాను. సార్ నాకు 3వ రోజే వచ్చి నాన్న ఈ గేమ్ చాలా బాగుంది, మేము కంపల్సరీగా నేర్చుకుంటాం, పెర్ఫామ్ చేస్తామని చెప్పారు. సో ఈ ఇయర్ ఫిబ్రవరిలో నేను జాయిన్ చేశాను. జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు దాకా ఇది 4th టోర్నమెంటు. సో జనరల్గా అయితే ఎవరు తొందరగా టోర్నమెంట్స్ పంపారు, బట్ గోపి బాగా ఎంకరేజ్ చేసి ఎక్కడ ఏ టోర్నమెంట్ ఉన్నా విన్నింగ్ తర్వాత సంగతి, ముందర పార్టిసిపేట్ చేయాలి, కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలని చెప్పి లాస్ట్ టైం విజయవాడలో కూడా సబ్ జూనియర్స్ 13వ ప్లేస్లో వచ్చింది, అది 60 మీటర్స్. స్కూల్ గేమ్స్కి వెళ్ళినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక 4 పొజిషన్లో ఏదో పొజిషన్లో వస్తుంది, నేషనల్కి వెళ్ళిద్ది అనుకున్నాను. కానీ గోల్డ్ మెడల్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇదే పెర్ఫార్మెన్స్ రేపు నేషనల్స్ వారణాసిలో కూడా కంటిన్యూ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వాళ్ళ స్కూల్ యాజమాన్యానికి, డిఆర్ఆర్ఎం స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, వాళ్ళ టీచర్స్కి, వాళ్ళ పీడీకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే అమ్మాయి స్కూల్ అవైలబుల్ లేకపోయినా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి సపరేట్గా అమ్మాయికి కొంచెం క్లాసులు చెప్పడం అవన్నీ చేస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది. ఆర్చరీ అంటే నాకు ఆప్షన్స్ ఏంటంటే ఫెన్సింగు, ఆర్చరీ, ఇండివిజువల్ గేమ్స్ నాకు ఇవే కనిపించినాయి. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో పెర్ఫామ్ చేయాలి అంటే. సో ఫెన్సింగ్ అనేది ఒంగోలులో మనకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కోచింగ్ అనేది. సో ఆర్చరీ అనేది గోపి ఆల్సో నేషనల్ ప్లేయర్. సో గోపి మీద నమ్మకంతో నేను జాయిన్ చేశాను. గోపి తక్కువ టైంలోనే తన టెక్నిక్స్ అన్నీ నేర్పించి బాగా ఎంకరేజ్ చేశాడు. అండ్ గోపి వాళ్ళ వైఫ్ కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్, తన ఎంకరేజ్మెంట్ కూడా అమ్మాయి మీద ఉంది. నేషనల్ తరఫున కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను ప్యారలల్గా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆడాలి, ఇండియాకి మెడల్స్ తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను. పాపని అన్ని రకాలుగా నేను ఎంకరేజ్ చేస్తున్నాను. తన మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా గేమ్ మీద ఉండాలి, మిగతా అంతా పట్టించుకోకుండా ఫైనాన్షియల్ మ్యాటర్ కానీ ఏదైనా నేను టేక్ కేర్ చేసుకుంటాను, నాకు ఇబ్బంది ఏం లేదు. నేను
తనకి భరోసా ఇస్తున్నాను, తను ఏం కావాలన్నా తనకి నేను ఇస్తానని చెప్పి ప్రాతినిధ్యం వహించాలి, మెడల్ తీసుకురావాలి. శివం ఫౌండేషన్ వ్యవస్థాపకులు గొల్లపూడి శ్రీహరి పుట్టినరోజు వేడుక శరణాలయంలో నిర్వహించారు. ముందుగా కాశీనాయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. శ్రీలంక బౌద్ధ భిక్షువు డాక్టర్ బోధి హిన్ సమక్షంలో గొల్లపూడి శ్రీహరి జన్మదిన కేక్ కట్ చేశారు. పేద ప్రజల వైద్య నిమిత్తం 40,000 రూపాయల ఆర్థిక సహాయం అతిథుల చేతుల మీదుగా అందజేశారు. సమాజ సేవ కోసం నిరంతరం ముందుండి పనిచేసే వ్యక్తి శ్రీహరి అని పలువురు ప్రశంసించారు. ఎంతోమంది పేదవారికి ఆకలి తీరుస్తూ పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. అనాథలకు, యాచకులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పారిశ్రామికవేత్త మండవ మురళీకృష్ణ, మారెల్ల సుబ్బారావు, కొల్లా మధు, తమిశెట్టి రమాదేవి, చౌదరి, రాజ్యలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెట్టుకోమ్మా. మా సోదరుడు గొల్లపూడి శ్రీహరికి జన్మదిన శుభాకాంక్షలు. మహోన్నత వ్యక్తి, ఇలాంటి వ్యక్తిని నేనైతే నా లైఫ్లో చూడలేదు. నేను ఇద్దరినే, మాటల కన్నా చేతల మనుషులను ఇద్దరినే నేను బాగా గమనించాను నా సర్వీస్లో. అంటే పేదతనం అనేది కూడా లెక్క చేయకుండా, ఒకటి మా శివం ఫౌండేషన్ హరి, రెండోది మా సూర్యశ్రీ ట్రస్ట్ సర్దార్. ఎంత హార్ట్ఫుల్గా చేస్తారంటే వీళ్ళిద్దరూ. ఎవరో ఏదో మెప్పు కోసమో లేకపోతే ఎవరో ఇది అనుకుంటారు. వాళ్ళకు తోచింది నిజాయితీగా, నిబద్ధతగా, చాలా సిస్టమేటిక్గా చేస్తూ ఉంటారు. సమాజానికి నా వంతుగా నేను సేవ చేయాలనే సంకల్పంతో శివం ఫౌండేషన్ స్టార్ట్ చేసి 8 సంవత్సరాలైంది. 8 సంవత్సరాల నుంచి కూడా సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటున్నాము. ఒంగోలులో శివం శరణాలయాన్ని స్టార్ట్ చేసి ఒంగోలు రోడ్ సైడ్ ఉండే బెగ్గర్స్ అందరికీ, యాచకులకి ప్రతినిత్యం అన్నదానం ఏర్పాటు చేశాము. ఇటువంటి సేవా కార్యక్రమాలు మున్ముందు మరెన్నో జరుపుతామని ఆశిస్తూ ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నిస్సహాయులైన పేదలకు 40,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన దయాహృదయులు, స్ఫూర్తి ప్రబాద, మాకు స్ఫూర్తి అయినటువంటి మండువ మురళీకృష్ణ అన్నగారు, మారెల్ల సుబ్బారావు అన్న, వీళ్ళందరి సమక్షంలో నా పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది. వారి మండువ మురళీకృష్ణ అన్న ఆశీస్సులతో మారెల్ల సుబ్బారావు గారి సమక్షంలో ప్రతిరోజు నిత్య కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ఇటువంటి సేవా కార్యక్రమాలను మున్ముందు ఆ భగవంతుని దయతో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాలని ఆశిస్తూ నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. రాష్ట్రంలో జగన్ పని ముగిసిందని, జన్మలో ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు అన్నారు. గురిజేపల్లిలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో చేసిందేమీ లేదని, రైతులకు అలవి కాని హామీలిచ్చి ముఖ్యమంత్రి అయ్యాక వారిని మోసం చేశారన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితమంటూ రైతుల్ని మోసం చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను మొదలుపెట్టి వదిలేసి అందులో గబ్బిలాలు తిరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో పూర్తి చేసి పేదలకు కార్పొరేట్ వైద్యం అందేలా అభివృద్ధి చేస్తుంటే వైసీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సూపర్ 6లో భాగంగా ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ఎరిక్షన్ బాబు అన్నారు. రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న కాలంలో వ్యవస్థలన్నిటిని భ్రష్టు పట్టించి ఆఖరికి రాజ్యాంగ వ్యవస్థలు సైతం కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి పార్టీని మోకాళ్ళతో కూడా నరికివేసి ప్రతిపక్ష హోదా లేకుండా ఈ రాష్ట్రంలో నిలబెట్టినటువంటి ప్రజానీకం, తెలివైన ప్రజానీకం, మరి రైతాంగం ఉన్నారు ఈ రాష్ట్రంలో. అందుకనే అలవి కానటువంటి హామీలన్నీ కూడా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో చతికిల పడిపోయినటువంటి పరిస్థితి మనం అందరం చూసాం. అందుకని బ్లూ బ్యాచ్ వరకు అబద్ధాలు, అసత్యాలు మాట్లాడేటటువంటి అలవాటు వాళ్ళ జీన్స్ లో ఉన్నాయి. అందుకనే ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు.
ప్రజలు దాన్ని గమనించాలి, చదువుకున్న మేధావర్గం ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రతిదీ అబద్ధం మాట. అందుకనే మన నాయకుడు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటిగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒక్కొక్క కార్యక్రమం ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లేబర్ వెల్ఫేర్ బోర్డు డైరెక్టర్గా నియమితులైన బీజేపీ జిల్లా పూర్వాధ్యక్షులు పి శివారెడ్డి అభినందన కార్యక్రమం బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. పలువురు బీజేపీ నాయకులు డైరెక్టర్ శివారెడ్డిని సత్కరించారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ లేబర్ వెల్ఫేర్ బోర్డు డైరెక్టర్గా శివారెడ్డిని నియమించిన రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యులైన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర డైరెక్టర్గా తనకున్న పరిధిలో మంచి కార్యక్రమాలు చేపట్టి జిల్లాకు, పార్టీకి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు కళ్యాణ్ చక్రవర్తి, కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అమరసింహ, దనిశెట్టి రాము, కోటిరెడ్డి, బొద్దులూరి ఆంజనేయులు, శ్రీనివాసు, తిరుమల, శివకుమారి, సత్యవతి, ఆశారావు, శారద, రమాదేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ వారికి రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు డైరెక్టర్గా నియమించారు. అది మా అందరికీ సంతోషం. ఇది ప్రకాశం జిల్లాకు కూడా మంచి గర్వకారణం అని చెప్పొచ్చు. వచ్చే రోజుల్లో పిడుగుల శివారెడ్డి గారు వారికి ఇచ్చిన బాధ్యత చాలా ధీటుగా నిర్వర్తిస్తారని మేమంతా నమ్ముతున్నాం. వారికి అవకాశం కల్పించిన రాష్ట్ర బీజేపీ పార్టీకి, కూటమి సభ్యులకు, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి అందరికీ పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. నాకు ఆంధ్రప్రదేశ్ లేబర్ వెల్ఫేర్ బోర్డు డైరెక్టర్గా ఎంపికైనందుకు భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేస్తున్నాం. మరో విషయం, రాష్ట్రంలో ఈ యొక్క బాధ్యత నాకు ఇచ్చినందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాధవన్న గారికి, అలాగే మా సంఘటన మంత్రి మధుకర్జీ గారికి అందరికీ పేరు పేరున నమస్కారములు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్న రాష్ట్ర మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి. మర్రిపూడిలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ చెక్కులు పంపిణీ. సీఎం చంద్రబాబు నాయుడు రైతుల పక్షపాతి అని ప్రశంసించిన పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య. అన్నదాత సుఖీభవ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. రాష్ట్రంలోని మాలలంతా 5 ఏళ్లు ఐక్యంగా పనిచేస్తే ఉత్తమ ఫలితాలు సాధించగలమన్న కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం. అంబేద్కర్ భవన్లో మాలల ఆత్మీయ వనభోజన కార్యక్రమం. డి న్యూస్లో నేటి మాట. గాలికి ఎదురు నిలబట్టం ఎంత ప్రమాదమో, గాలి మాటలు మోసేవారితో సాంగత్యం అంతకన్నా ప్రమాదం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.